తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? అసలు నేనెవరో తెలుసా? భీమరామ్మని. అయితే వెళ్ళి ఇది పిల్లి పిల్ల, నేను ఆడపిల్ల, నా ఫ్రెండ్ పిచ్చి పిల్ల. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద నవ్వకండి. నువ్వు నాకు కావాలి, చాలా చాలా కావాలి అన్న. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏంటి మమ్మీ, ఎవడీడు? చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమయ్యి? 2.10. ఐ లవ్ యూ సో మచ్, డు యు యాక్సెప్ట్ మీ? లేదండి, మీరు చాలా చిన్నగా ఉన్నారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చిన్నగా ఉంటే తప్ప? రే నువ్వు చిన్నగా ఉంటే కాదురా ఆవిడ చెప్పి. రే నువ్వు చిన్నగా ఉంటే కాదురా ఆవిడ చెప్పి. అంటే ఎస్. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. ఆ బండి ఏమాత్రం ఉంటదే? ఓ 5 లక్షలు ఉంటది మచ్చా. 5 లక్షల బండి. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నా. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే మీ ఇంట్లో నుంచి లేపుకొని వచ్చేటో తెలుసా? ఒకవేళ నీ దగ్గర డబ్బులుంటే నేనే ఎప్పుడో వచ్చేసేదాన్ని. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. ఎందుకు? అడుగు తింటానికా? మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. నీ అసొంటి పిల్లని లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలా? ట్రూ లవ్ అంటే ఏంటో తెలుసా? వచ్చిందయ్యా వయ్యారి. నువ్వు ఒకరిని వద్దు అనుకున్న తర్వాత కూడా నీతో మాట్లాడడానికి, నీతో ఉండడానికి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు చూసావా, అది ట్రూ లవ్. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నేను యావరేజ్, సారీ బిలో యావరేజ్, అంతేనా? ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే, అందరూ సర్వమంగళ మేళమే. నీకంటే బెటర్ రోడ్ ని
మ్యాగీ చేసినంత ఈజీగా సెట్ చేసుకుంటా. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఓ ఈ రాణికో రాజు కావాలి. నా రాజు ఎవరో తెలుసా? గాయ్స్, మీరు ఇంకా సింగిల్ గా మిగిలిపోవడానికి రీజన్ ఏంటి? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు. నాకు ఆలోచించి ఆలోచించి టెన్షన్ అవుతుంది. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడింది. ఏదో ఒక రోజు ఎవెనెక్స్ తో పెళ్లి చేసుకోవాలి. అంతేగా అంతేగా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.